ఏడాది కూటమి పాలనలో మారిన పరిస్థితులకు రహదారులే నిలువెత్తు నిదర్శనమన్నారు మంత్రి సవిత. పల్నాడు జిల్లా వినుకొండ మండలంలో కొత్తగా నిర్మించిన రోడ్లను మంత్రులు సవిత, గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. నరగాయపాలెం నుంచి వెంకుపాలెం వరకు 4 లక్షల కోట్లతో నిర్మించిన పంచాయతీరాజ్ తారు రోడ్డు, అనంతరం తిమ్మాయపాలెం నుంచి దొండపాడు వరకు 6 కోట్లతో నిర్మించిన పంచాయతీరాజ్ తారు రోడ్డు ప్రారంభించి శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఏడాదిలోనే 6.5 కోట్లతో వినుకొండ, మార్కాపురం ఆర్ఎండ్బి రహదారిని ఏర్పాటు చేశారన్నారు. వచ్చి సంవత్సరమే. ఇది ఒక పార్టే, ఇది ఆర్ఎంబి రోడ్డు, పిఆర్ రోడ్డే. కానీ చెప్పనివి చెప్పకూడనివి ఎన్నో కార్యక్రమాలను మనం పనిచేశాం. సంక్షేమ పథకాలు కావచ్చు. ఈ రోజు మనం అధికారంలోకి రాగానే మనం ఏం చేస్తామో అని చెప్పాము. అది మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి మనం పెన్షన్ ఇచ్చాం, దీపం 2 కింద సిలిండర్లు ఇచ్చాం, తల్లి వందనం ఇచ్చాం, మెగా డిఎస్సీ ఇచ్చాం, అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చాం, ఎన్ఆర్జీఎస్. పవన్ కళ్యాణ్ గారి హీరో కన్నా పంచాయతీరాజ్ శాఖ మంత్రిను, అటవీ శాఖ మంత్రిగా నిజంగా బాగా సక్సెస్ఫుల్ గా అయ్యారు. ఎందుకంటే ఈ రోజు గత 5 సంవత్సరాల్లో ఎక్కడ అప్పుడు మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు పిఆర్ మినిస్టర్ గా ఉన్నప్పుడు అప్పుడు వేసిన చంద్రన్న బాట, అప్పుడు వేసిన ఎల్ఈడి బల్బులే తప్ప 5 ఏళ్ళు దాచుకోవడం తప్ప చేసింది ఏమీ లేదన్న విషయం మీకు అందరికీ తెలుసు.